నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. డిసెంబర్ 1, 2024 పెరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో జరిగే హలో మాల చెలో హైదరాబాద్ మాలల సింహగర్జన కార్యక్రమాన్ని మాలకుల బాంధవులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హలో మాల చెలో హైదరాబాద్ మాలల సింహగర్జన పోస్టర్ను ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో మాలకుల బాంధవుల సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ, ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు రిజర్వేషన్లను దెబ్బతీసే దుర్మార్గపు దుశ్చర్య అని, నిర్దిష్టమైన ప్రణాళిక లేని రాజకీయపు పన్నాగమని ధ్వజమెత్తారు. వర్గీకరణలోనే మళ్లీ వర్గీకరణ అని అన్నారు. డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మాలలంతా ముక్త కంఠంతో కదలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ గూడుమల్ల సత్తయ్య, భూజ్ రవీందర్, లీగల్ సెల్ అడ్వైజర్ సావుల రాజమౌళి, పట్టణ కన్వీనర్ సావుల శ్రీనివాస్, నోముల బాలయ్య, కో కన్వీనర్ సావుల రమేష్, సావుల రజనీకాంత్, దండి కొమరయ్య, మాల మహానాడు నాయకులు సావుల కనకయ్య, జాల రవీందర్, కేడం సంజీవరావు, సూరి, వంశీ, సావుల కోటేశ్వరరావు, గజ్జల వీరస్వామి, మాషం కొమరయ్య, బోజు వెంకటయ్య, బూర్గు స్వామి, మాలకుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. కోయిలమ్మా గొంతెత్తి పాడి పిలువవమ్మా, మూలవాసుల మల్ల యోధుల మౌనాన్ని వీడమని చెప్పవమ్మా. కొమ్మల్లో కూసేటి కోయిలమ్మా గొంతెత్తి పాడి పిలువవమ్మా, కొమ్మల్లో కూసేటి కోయిలమ్మా గొంతెత్తి పాడి పిలువవమ్మా. కొండల్ని ఢీ కొట్టే గుండె ఉంది, ఒడిదుడుకులెదురుకునే ఒడుపు ఉంది, పోరాడి సాధించే నేర్పు ఉంది. కన్నమదాసుకు వారసుడు తన పుట్టుక మూలాలు మరిసినాడు. కొమ్మల్లో 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 కూసేటి కోయిలమ్మా గొంతెత్తి పాడి పిలువవమ్మా, కొమ్మల్లో కూసేటి కోయిలమ్మా గొంతెత్తి పాడి పిలువవమ్మా. శక్తి నీది, రాజ్యాల నేలిన యుక్తి నీది, రాజ్యాంగమే రాసే మేధ నీది, గలమెత్తి గర్జించే గొంతు నీది. ఆ శక్తి యుక్తులన్నీ ఏమాయనో నీవన్న ఓసారి గుర్తు చేయి. కొమ్మల్లో కొమ్మల్లో చెప్పిన వీరగాదా, పల్నాటి చరితంత నీదే గాదా. కత్తి కర్ర యుద్ధ విద్యలోనా నీకు నీవే సాటి, ఎవరు పోటీ. మాలలంటే మల్ల యోధులంట, ఆ పోరాటపటి మేడ దాగేనంట. కొమ్మల్లో కొమ్మల్లో కూసేటి కోయిలమ్మా గొంతెత్తి పాడి పిలువవమ్మా, కొమ్మల్లో కూసేటి కోయిలమ్మా గొంతెత్తి పాడి పిలువవమ్మా.
నాడు రాజ్యాల నేలిన మాలరేడు నేడు ఊరి కాపుగాసే కావలోడు నాడు యుద్ధ విద్యల్లారి తేరినోడు నేడు మరుభూమిలో కాటి కాపరోడు చరితన తిరగేసి రాసినోడు తన చరితనందుకు మరిసినాడు కొమ్మల్లో కొమ్మల్లో గూసేటి కోయిలమ్మ గొంతెత్తి పాడి పిలువవమ్మ కొమ్మల్లో గూసేటి కోయిలమ్మ గొంతెత్తి పాడి పిలువవమ్మ నేల విడిచి సాము చేస్తున్నారా నింగికి నిచ్చెనలేస్తున్నారా ఏవేవో పేర్లతో విడిపోతారా తన వాళ్ళకే దూరమైపోతారా అందరూ తన వాళ్ళనంటున్నారు తన వాళ్ళనొంటరిని చేస్తున్నారు కొమ్మల్లో కొమ్మల్లో ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను అమలు పరచుకోవచ్చని రాష్ట్రాలకు ఎప్పుడైతే మరి పర్మిషన్ ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా మా మాలలమంతా మరి ఏకమై ఆ యొక్క ఏబిసిడి వర్గీకరణను అడ్డుకోవడానికి మేము శక్తి వంచన లేకుండా పనిచేద్దామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉస్నాబాద్ సెంటర్లోని అంబేద్కర్ సర్కిల్లో మరి డిసెంబర్ 1 తారీఖు నాడు జరగబోయేటువంటి మాలల సింహగర్జనను విజయవంతం చేయడానికి ప్రతి మాల ముందుకు రావాలి. మరి మనకు ఒక మాలలకు చరిత్ర ఉంది. మరి మన మల యోధులు యుద్ధం చేసి పోరాటం చేసి రాజ్యాలను ఏలినటువంటి చరిత్ర మన మాలలకు ఉంది. కాబట్టి ఆ చరిత్రను పునరావృతం చేసి ఏబిసిడి వర్గీకరణను శక్తివంతం లేకుండా అడ్డుకోవడానికి ప్రతి మాల కంకణబద్దులై ముందుకు రావాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. మరి ఈ యొక్క సింహగర్జన రాష్ట్రంలో ఒక పెద్ద సమూహంగా ఏర్పడి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి వణుకు పుట్టే విధంగా మన భారీ సమూహంగా మాలలమంతా హైదరాబాద్ను మరొక జాతర వాతంగా ఏర్పాటు చేయడానికి ప్రతి మాల ముందుకొచ్చి మరి విజయవంతం చేయడానికి శక్తివంతం లేకుండా కృషి చేయాలి. అదేవిధంగా మన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలోని హక్కులను కాపాడుకోవడానికి ప్రతి మాల పైన ఆధారపడింది. కాబట్టి ఆయన హక్కుల కోసం రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రతి హక్కును మనం వాడుకొని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మ పోరాటం ప్రతి మాల ముందుకు వచ్చి పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ మరి రాబోయే తరాలకు పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి రాబోయే తరాలకు అన్యాయం చేసే విధంగా మనం కాకుండా వారికి రాబోయే తరానికి న్యాయం జరిగే విధంగా ఇదే ఏబిసిడి వర్గీకరణ యథావిధంగా ఉండేటట్టు రద్దు అయ్యే వరకు ఈ పోరాటాలు ఆగద్దని చెప్పి నేను ఇక్కడ ఉస్నాబాద్ మండలంలో ఉస్నాబాద్ మున్సిపల్ డివిజన్లోని విజ్ఞప్తి చేస్తా ఉన్న వాళ్ళందరూ ముక్త ఖండంతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఇంటి నుంచి ఆడామగా పెద్ద ఎత్తున తరలాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్. కార్యక్రమానికి ఇచ్చేసిన కుల బాంధవులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఏదైతే విభజన చేయాలని అనుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి జనానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని మేము కోరుకుంటూ, ఇది ఏదో నరేంద్ర మోడీ కనుసన్నుల్లోనే ఈ వర్గీకరణ జరిగిందని మేము అనుకుంటున్నాం. కాకపోతే నరేంద్ర మోడీ గారు మీరు ఇకనైనా ఈ అగ్రవర్ణాల రాజకీయాలను పెంచిపోషించకుండా అన్నదమ్ములాగా కలిసి ఉండేటువంటి మాల మాదిగ కులాలను విభజించి పాలించే విధంగా ఈ రాజకీయం చేస్తున్నారు. కావున మీరు మా భారీ బహిరంగ సభతోటైనా మీరు డిసెంబర్ 1న తలపెట్టిన భారీ బహిరంగ సభతోటైనా మీరు కనువింపు చేసుకొని దాన్ని పునరాలోచించి దాన్ని రద్దు చేసే విధంగా నువ్వు చర్యలు చేపట్టాలని కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాలలను చిన్న చూపు చూడకుండా అన్ని శాఖల్లో తగిన న్యాయం జరిగే విధంగా మమ్మల్ని
ముందుకు నడిపించాలని కోరుకుంటూ, లేని ఎడలో మేము కూడా తిరగబడతాం, ఎగబడతాం, కొట్లాడదాకనైనా మేము ఎక్కడికంటే అక్కడికి పోయే విధంగా మాలలము వెనుకటి నుండి చరిత్ర కలిగిన మాల నాయకులు ఉన్నారు. పేరున్న మాల జాతి మాది. అంటే ఆగం ఉంటే తినవన్న విధంగా తెల్ల బట్టలు వేసుకుని మా వంతు ఉన్నా లేకున్నా నిండుగా నిదానంగా కలిసిమెలిసిపోయే వ్యవస్థ మాది. అదొక మాల జాతిగా చెందుతుందని నేను ఈరోజు మీకు తెలియజేస్తూ, ఈ డిసెంబర్ 1న తలబెట్టినటువంటి మన మాల జాతికి చాలా ప్రమాదం పోచి ఉంది. ఈ ప్రమాదాన్ని అందరం కలిసి కట్టుగా ఏకదాటిపై వచ్చి ఈ డిసెంబర్ 1న విజయవంతం చేయాలని మాల కుల బాంధవులందరికీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాల విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం. జై మాల, జై భీమ్. జై భీమ్. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చినటువంటి తీర్పు నిజంగా రిజర్వేషన్లకు దెబ్బతీసేటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇది గతంలో 9 మంది జడ్జీల ధర్మాసనము 341 ఆర్టికల్ని సవరించకుండా ఎస్సీలను విభజించడం కూడదు అని ఒక జడ్జిమెంట్ ఉంది. అంటే 9 మంది ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను పక్కన పెట్టి ఇప్పుడు 7 ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద రాష్ట్రాలు వర్గీకరణ చేయొచ్చని ఇవ్వడం అనేది ఇది ఒక దుశ్చర్య. అది మతోన్మాద పార్టీలు, కొన్ని కుల ఉన్మాద కుట్రలు చేస్తున్నటువంటి సంఘాలు కలిసి ఇది పడినటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం. నిజంగా 9 మంది జడ్జిలు ఇచ్చినటువంటి ధర్మాసనం యొక్క తీర్పుని గౌరవిస్తూ 341 ఆర్టికల్ సవరించుకుంటూ పార్లమెంటులో చర్చ శాస్త్రీయబద్ధంగా జరిగితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిజంగా మాదిగ సోదరులు తెలుసుకోవాల్సిన ఆలోచన ఏంటంటే, మేము వాళ్లకు మనం శత్రువులము, మనకు మనం శత్రువులం కాదు. నేను అనేది ఒకటే, ఏ చర్చ అయినా ఈ వర్గీకరణ అయినా శాస్త్రీయబద్ధంగా పార్లమెంటు బద్ధంగా 341 ఆర్టికల్ను సవరించుకుంటూ, నిజంగా ఒక 20 సంవత్సరాల నుంచి భారతదేశ సెన్సెక్సే చేయట్లేదు, జనగణన చేయట్లేదు, జనగణన లేదు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు. ఏ ప్రణాళిక లేకుండా ఒక పార్టీలు మతాన్ని విభజించుకుంటా, కులాలు విభజించుకుంటా, ప్రాంతాలు విభజించుకుంటా చేసేటువంటి కుట్రలో భాగంగానే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ఒకరి మోచేతి నీళ్ళు తాగడానికి మాత్రమే ఈ కుట్ర చేసిందని మేము అనుకుంటున్నాం. ఇది మాల జాతికే కాదు, ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు ఇది చేటే. ఇది వాళ్ళకి అర్థం కావట్లేదు. మన దాంట్లో కూడా క్రిమినల్ అనేది చట్టం తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఉన్నవాడిని మనం ఎంత ఎస్సీలలో ఎంత ఉన్నవాడైన వాడిని అంటరాని వాడినే చూస్తున్నారు తప్ప వాడిని ఒక అగ్రవర్ణంగా చూడనప్పుడు ఈ వర్గీకరణ ఎందుకు? మళ్ళీ వర్గీకరణ అంటే మనందులో ఏబిసిడి వర్గీకరణ అనేది అత్యంత దారుణమైన పాశవికమైన చర్య. దీన్ని ఖండిస్తున్నాము. ఏది చేసినా శాస్త్రీయబద్ధంగా పార్లమెంటు బద్ధంగా నిజంగా 9 మంది జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ ఇది రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి హక్కును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు తెలుసుకోవాలని చెప్పేసి జడ్జీలకు మరి ఒకసారి విన్నవించుకుంటూ, ముఖ్యంగా ఈ జాతిని 59 కులాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి కులాలు అందరూ తెలుసుకోవాలి. మాల సోదరులే, మాదిగ సోదరులే కాదు, ఉన్న ఉపకులాలు కూడా, ఉపకులాలు అనకూడదు, అందరం ఒకటే కులంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ 59 కులాలకు నష్టం జరిగేటువంటి వర్గీకరణను అందరం నీరసించి ఖండించి ఈ వర్గీకరణను ఆపుతేనే మనకు మనుగడ అనేది ఉంటుంది. లేకపోతే ఈ జాతి అనేది మొత్తమే అంతరించిపోయే పరిస్థితి, అది అగ్రవర్ణాలకు మనం బానిసలుగా మారే రోజు అది దగ్గరలో ఉందని నేను అనుకుంటున్నాను. దీన్ని ఖండిస్తూ మాలలందరూ మిగతా ఉపకులాలు కూడా ఈ వర్గీకరణను సమ్మతించకుండా శాస్త్రీయబద్ధమైన వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాల సోదరులందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాం. జై మాల. ఈరోజు మన హుస్నాబాద్ పట్టణ మాల సోదరులకు తెలియని మాల కుల బాంధవులందరికీ మనవి చేయనది ఏమనగా, డిసెంబర్ 1వ తారీఖు నాడు మన కులము పేరున ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణకు మనవి చేస్తూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తుంది. డిసెంబర్ 1వ తారీఖు మన మాల మహానాడుకు, సింహగర్జనకు మన అందరం ఏకతాటిగా ఉండి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళు అగ్రవర్గాలు మనలా బీసీ పెట్టుకుంటా ఏబీసీలను పెట్టి
మళ్ళీ విడదీస్తారు. ఏ వర్గం అయినా బీసీ అయినా ఒకటే, బీసీ మన మాల అయినా ఒకటే. మనకల్లా ఉన్నాయన్ని 10 కులాలు పెట్టారు, అందులో మన విడదీస్తారు కనుక మనం మాలలం ఏకతాటిగా నడిచి శివగర్జనం విజయవంతం చేయాలని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్.